కుబేరుడు సంపదలకు అధిదేవత. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడు దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెప్తారు. అయితే గత జన్మలో దొంగతనానికి ప్రయత్నించి మరణించిన కుబేరుడు ధనానికి, సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు? పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన చెడు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు, తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు. కుబేరుడు ఇంత చేస్తున్నా సరే, అతని తల్లి మాత్రం కొడుకును చేస్తున్న పనులను సమర్థిస్తూ కుబేరుడి తండ్రికి తెలియకుండా కప్పిపుచ్చుకుంటూ ఉండేది. కానీ ఒకరోజు కుబేరుడు తండ్రికి నిజం తెలిసింది. దాంతో కుబేరుడు భయపడి ఇంటి నుంచి పారిపోయాడు. ఒక శివాలయంలో దాక్కున్నాడు. శివాలయంకు వచ్చిన భక్తులందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు. పూజారి మాత్రం గుడిలోనే పడుకున్నాడు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి, దాహం ఎక్కువయ్యాయి. గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి, ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది. కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకువ వచ్చింది. కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు. అలా అనుకోవడంతోనే పూజారి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి, నువ్వు చాలా పాపాలు చేశావు, కానీ ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణులకు కుమారుడుగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైష్ణవునిగా నామకరణం చేశారు. వైష్ణవునుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడుగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు.